హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను మిగిలిపోయిన అన్నంతో 5 నిమిషాల్లో డిఫరెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్ అండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అడిగడిగి తింటారు, వాళ్ళకి అంత నచ్చుతుంది. చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా ఒక కప్పుతో రైస్ తీసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ రైస్ మరీ మెత్తగా ఉండకూడదండి, కొంచెం విడివిడిగా ఉండాలి. అంటే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసే మీరు ఉడకబెట్టాలన్నమాట. మరీ మెత్తగా ఉందనుకోండి ఈ ఫ్రైడ్ రైస్ విడివిడిగా రాదన్నమాట. సపోజ్ మీరు ఫ్రెష్ రైస్తో చేస్తున్నారనుకోండి, రైస్ ఉడకబెట్టినప్పుడే కొంచెం ఉప్పు వేసేసుకోండి. లేదనుకోండి నార్మల్ మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటే తర్వాత మీరు ఉప్పు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఇప్పుడు ఒక 3 గుడ్లు ఇలా కొట్టుకొని వేసుకోండి. డైరెక్ట్గానే వేసేసుకోవాలండి, దీన్ని ఏం కదపక్కర్లేదు. ఇప్పుడు పావ్ బాజీ మసాలా వేసుకోవాలి. ఈ మసాలా వల్లే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా డిఫరెంట్ టేస్ట్లో వస్తుందండి. సో ఒక 2.5 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు రైస్ బాయిల్ చేసినప్పుడు ఉప్పు వేసుకున్నారనుకోండి, ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఇదంతా రైసు ఎగ్ ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపేసుకోవాలి. మెల్లిగా కలుపుకోండి, మరీ ఫాస్ట్గా కలుపుకోకండి. అన్నం మెత్తగా ఉంటుంది కాబట్టి మరీ పేస్ట్ లాగా అయిపోవచ్చు. ఈ మసాలాలంతా అన్నంకి బాగా పట్టినట్టు చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి నేను ఇక్కడ ఒక్కొక్క టీ స్పూన్ వరకు తీసుకున్నానండి. వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక 10 నుంచి 20 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ మరీ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేయక్కర్లేదండి, లైట్గా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్ చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను, చిన్న క్యారెటే వేసుకున్నానండి. అలాగే బీన్స్ ఒక 5-6 బీన్స్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఎందుకంటే వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కొంచెం వెజిటేబుల్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ క్యారెట్ బీన్స్ ఒక 30 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాతే మీరు ఈ క్యాప్సికమ్ వేసుకోవాలండి. క్యాప్సికమ్ తొందరగా ఫ్రై అయిపోద్ది కాబట్టి బీన్స్ క్యారెట్ లైట్గా ఫ్రై అయ్యాకే లాస్ట్లో మీరు ఈ క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక చిన్న సైజ్ టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ క్యాబేజ్ వేసుకోవచ్చు, మటర్ వేసుకోవచ్చు, అంటే బఠానీ వేసుకోవచ్చు, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి. టమాటా వేసిన వెంటనే కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన వల్ల టమాటా తొందరగా కుక్ అయిపోద్ది. సో ఉప్పు అలాగే కొంచెం పసుపు, ఒక 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. టమాటాస్ కొంచెం మెత్తగా అయిపోతే వెజిటేబుల్స్ కూడా చక్కగా బాయిల్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు మూత తీసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన వల్ల ఏమవుతుందంటే టమాటాస్ ఇంకొంచెం మెత్తగా అయిపోద్ది. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒక 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోండి. కసూరి మేతి వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి. మీరు ఇప్పుడు వరకు కసూరి మేతి వేసుకోలేదనుకోండి, ఒక్కసారి వేసి చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ అలాగే బటర్ వేసుకోండి. నేను ఇక్కడ క్యూబ్స్లోని ఒక 3 క్యూబ్స్ వేసుకున్నానండి. బటర్ వేసుకున్నాను అనుకోండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్. సో బటర్ వేసాక ఈ బటర్ అంతా బాగా మెల్ట్ అయిన వరకు చక్కగా కలిపేసుకోండి. కలిపాక మనం ఆల్రెడీ రైస్ని ఈ ఎగ్ దాంట్లో బాగా కలుపుకొని ఉంచుకున్నాం కదా, ఆ రైస్ అంతా వేసుకొని ఈ మసాలా అంతా రైస్కి బాగా పట్టినట్టు చక్కగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి. ఇప్పుడు ఇదంతా పచ్చిదా వేసాం కాబట్టి చక్కగా ఫ్రై అవ్వాలి కాబట్టి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మీరు మూత పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక 3 నిమిషాలు అయ్యాక మూత ఓపెన్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి. రైస్ విడివిడిగా అయిపోవాలి, ఎగ్ కూడా చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట. అండ్ ఇక్కడ మీరు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి, సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాళ్ళు వేసుకోండి. ఉల్లికాళ్ళు వేసుకుంటే ఇంకో లెవెల్లో ఉంటుందండి. సపోజ్ మీ దగ్గర ఉల్లికాళ్ళు లేదనుకోండి, కొత్తిమీరైనా సన్నంగా కట్ చేసుకొని వేసేసుకోండి. వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది డిఫరెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్.